మదనపల్లి దసరాల దగ్ధం ఘటనపై ఘాటుగా స్పందించారు తిరుపతి మాజీ ఎంపీ చింతమోహన్. దసరాల కాల్చివేత ఘటనతో తన స్నేహితుడి కుమారునికి సంబంధం ఉన్నట్లు చెప్పుకోవచ్చారు. రెవెన్యూ వ్యవస్థను కూడా తన స్నేహితుని కొడుకే భ్రష్టు పట్టించాడని ఆరోపించారు. ఇవాళ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన మాట్లాడారు. రెవెన్యూ సంబంధిత ఫైళ్లను దగ్ధం చేయడం క్షమించరాని తప్పుగా పేర్కొన్నారు చింతమోహన్. తన స్నేహితుని కుమారుడు ముఖ్యమంత్రి అయ్యాక రెవెన్యూ వ్యవస్థని సర్వనాశనం చేశాడంటూ దుయ్యబట్టారు. ఘటనకు కారకులైన నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆఫీసును కాల్ చేశారు మదనపల్లిలో. ఇది దారుణం. దీన్ని మేము ఖండిస్తున్నాం. వేల ఎకరాల భూములకు సంబంధించిన రికార్డులను కాల్చడంలో ఆంతర్యం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పేపర్లో చూశాను, బాగా చక్కగా అన్ని విషయాలు బయటపడుతున్నాయి. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తాను. ఈ అడంగలాలు, జమాబందీ లెక్కలు, రెవెన్యూ బోర్డులు, రెవెన్యూ రికార్డులు ఎన్నిటినీ తారుమారు చేసినటువంటి ఘనత నా మిత్రుడు కుమారుడికే దక్కింది. రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించేశారు.